today we learn the preparation of ethyl acetoacetate and the preparation of monocarboxylic acid from ethyl acetoacetate. Ethyl acetoacetate యొక్క సంశ్లేషణ మరియు ఇథైల్ ఎసిటోఎసిటేట్ నుండి మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని తయారు చేసే పద్ధతిని మనం ఈరోజు ఈ క్లాస్లో ethyl acetoacetate CH3 CO CH2 COO C2 H5 is called acetoacetic ester or ethyl acetoacetate. It is a beta keto ester. This is the ester functional group. At the beta position, the keto functional group is there. ఇది ఒక బీటా కీటో ఎస్టర్ చెప్పొచ్చు. ఇక్కడ ఎస్టర్ సమూహం ఉంది. ఎస్టర్ సమూహానికి బీటా స్థానంలో కీటో ప్రమేయ సమూహం ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఏ బీటా కీటో ఎస్టర్. ఎగ్జాంపుల్ ఆఫ్ బీటా కీటో ఎస్టర్ ఇస్ ఇథైల్ ఎసిటోఎసిటేట్. ఇథైల్ ఎసిటోఎసిటేట్ అనేది బీటా కీటో ఎస్టర్ కి ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రిపరేషన్. This ethyl acetoacetate is prepared by the condensation of two molecules of ethyl acetate in the presence of sodium ethoxide. సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో రెండు అణువుల ఇథైల్ ఎసిటేట్ సంఘరణం చెంది ఇథైల్ ఎసిటోఎసిటేట్ ను ఏర్పరుస్తుంది. ఇథైల్ ఎసిటేట్ that is CH3 COO C2 H5. Two molecules of ethyl acetoacetate undergo condensation in the presence of sodium ethoxide or organic base. Sodium ethoxide C2 H5 ONE. రెండు అణువుల ఇథైల్ ఎసిటోఎసిటేట్ సోడియం ఇథాక్సైడ్ సమక్షంలో సంఘరణం చెంది ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఏర్పడుతుంది. This reaction is example of Claisen condensation. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఏర్పడే ఈ చర్య క్లైజన్ సంఘటన చర్యకు ఉదాహరణగా చెప్పొచ్చు. వాట్ ఈస్ క్లైజన్ condensation? Alpha hydrogen contained esters undergo condensation in the presence of organic base like sodium ethoxide to form beta keto ester, that is Claisen condensation. ఆల్ఫా హైడ్రోజన్ ని కలిగి ఉన్న ఎస్టర్లు కర్బన క్షార సమక్షంలో సోడియం ఇథాక్సైడ్ వంటి కర్బన క్షార సమక్షంలో సంఘరణం చెంది బీటా కీటో ఎస్టర్ ని ఏర్పరిచే చర్యని క్లైజన్ సంఘరణ చర్య అంటారు. ఆ క్లైజన్ సంఘరణ చర్యకు ఉదాహరణ తీసుకున్నట్లయితే ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆర్ ఎసిటోఎసిటిక్ ఎస్టర్ ఏర్పడే ఈ చర్య క్లైజన్ సంఘరణ చర్యకు ఉదాహరణ చెప్పచ్చు. See, this is the ester ethyl acetate. It possesses alpha hydrogen. The functional group ester. The adjacent carbon of the ester functional group is alpha carbon. The alpha carbon possesses hydrogens that are alpha hydrogens. The ethyl acetate, it is a ester having alpha hydrogen. The alpha hydrogen ni kaligi unna ester ఈ ethyl acetate. ఈ ఇథైల్ ఎసిటేట్ క్షార సమక్షంలో సంఘరణం చెంది
బీటా కీటో ఎస్టర్ అయిన ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఏర్పరిచింది. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ క్లైజన్ కండెన్సేషన్. నౌ ద మెకానిజం ఆఫ్ దిస్ రియాక్షన్, ఈ చర్య యొక్క క్రియా విధానం చూద్దాం. ఇన్ ద ఫస్ట్ స్టెప్, ద ethyl acetate lost a H plus, that is alpha hydrogen, in the presence of ethoxide to form a carbon ion. Just by loss of a alpha hydrogen in the form of H plus, carbon ion is formed. Suppose if alpha hydrogen contained ester is participated in the Claisen condensation, that ester lose a hydrogen, alpha hydrogen in the form of H plus in the presence of base. ఆల్ఫా హైడ్రోజన్ ని కలిగి ఉన్న ఎస్టరు ఈ చర్యలో, ఈ క్లైజన్ సంగండ చర్యలో క్షార సమక్షంలో ఆల్ఫా హైడ్రోజన్ ని H ప్లస్ రూపంలో కోల్పోయి కార్బన్ అయాన్ గా మారుతుంది. ఇప్పుడు ఇథైల్ ఎసిటేట్ తీసుకుంటే లూజ్ H ప్లస్, దట్ H ప్లస్ ఫ్రమ్ ఆల్ఫా హైడ్రోజన్ H ప్లస్ గా కలిగిపోతుంది. యూస్ అ కరస్పాండింగ్ కార్బన్ అయాన్, తన యొక్క కార్బన్ అయాన్ ఏర్పడుతుంది. దిస్ ఇథాక్సైడ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ సోడియం ఇథాక్సైడ్. ఈ ఇథాక్సైడ్ సోడియం ఇథాక్సైడ్ నుంచి లభిస్తుంది. Now in the second step, this is the first step, formation of carbon ion. The second step, the carbon ion act as a electrophile, nucleophile. It attacks to the carbonyl group of the another ester molecule. ఈ మొదటి దశలో ఏర్పడ్డ కార్బన్ అయాను ఇది న్యూక్లియోఫైల్ లాగా వ్యవహరిస్తుంది. ఈ కార్బన్ అయాను మరొక ఎస్టర్ లో ఉన్న కార్బొనైల్ సమూహంతో సంకలన చర్య జరుపుతుంది. Here two molecules of ester is participated. One ester is changed as carbon ion. This carbon ion in the second step attacks to the another molecule of ester. ఇక్కడ ఇంకొక మాలిక్యూల్, ఇంకొక ఇథైల్ ఎసిటేట్ అణువులోని ఈ CO సమూహంతో మొదటి దశలో ఏర్పడ్డ కార్బన్ అయాన్ సంకలనం చెందుతుంది. By the addition of carbon ion to the another molecule of ester gives an intermediate, that is oxonium ion. ఈ రెండవ దశలో కార్బన్ అయాను మరొక ఎస్టర్ అణువులోని కార్బొనైల్ సమూహంతో సంకలనం చెందటం వల్ల ఆక్సోనియం అయాన్ ఒక మధ్యస్థ పదార్థంగా ఏర్పడుతుంది. The oxonium ion formed as intermediate. This is the first formation of carbon ion. The alpha hydrogen containing ester by loss of alpha hydrogen in the form of H plus gives a carbon ion. This carbon ion acts as a nucleophile. This attacks to the carbonyl functional group of the another molecule of ester to form an intermediate oxonium ion. In the third step, మూడవ దశలో, the intermediate oxonium ion by loss of ethoxide to form beta ketoester. ఈ రెండవ దశలో ఏర్పడిన ఆక్సోనియం అయాను ఇథాక్సైడ్ ని కోల్పోయి బీటా కీటోఎస్టర్ ని ఏర్పరుస్తుంది.
ethoxide sodium ion by loss of ethoxide to form beta keto ester. Charge electron pair is shifted between carbon and oxygen. Ethoxide is eliminated from beta keto ester, that is CH3 PO CH2 COO C2 H5 plus ethoxide in the third step. The beta keto ester is formed along with a ethoxide. The ethoxide acts as a base, strong base. ఈ మూడవ దశలో మనకి బీటా కీటో ఎస్టర్ అనేది ఒక క్షార స్వభావం గల ఇథాక్సైడ్ తో పాటు ఏర్పడింది. దిస్ ఇథాక్సైడ్ యాక్ట్ యాజ్ ఏ స్ట్రాంగ్ బేస్. ఇట్ అబ్స్ట్రాక్ట్ ఏ ప్రోటాన్ ఫ్రమ్ మెథిలిన్ ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ ద బీటా కీటో ఎస్టర్. ఈ ఇథాక్సైడ్ అనేది ఈ బీటా కీటో ఎస్టర్ లో ఉన్న ఈ మెథిలిన్ సమూహంలో నుంచి ఒక H+ ని స్వీకరిస్తుంది. హైడ్రోజన్ ని H+ గా స్వీకరించడం వల్ల దిస్ బీటా కీటో ఎస్టర్ ఇస్ చేంజ్డ్ యాజ్ కార్బేన్ అయాన్. ఫోర్త్ స్టెప్, నాలుగవ దశలో beta keto ester, that is ethyl acetoacetate, use a hydrogen as H+ to form carbene. AH- COO C2H5 plus C2H5 OH. Now this carbene ion of beta keto ester on acidification by using acetic acid gives beta keto ester. ఈ ఏర్పడిన కార్బేన్ అయాను ను ఎసిటిక్ ఆమ్లంతో ఆమ్లీకృతం చేసినప్పుడు బీటా కీటో ఎస్టర్ ఏర్పడుతుంది. స్టెప్ CH3 CO CH minus COO C2H5 plus acetic acid. The acidification of carbene ion by using acetic acid gives beta keto ester, that is ethyl acetoacetate. COO. Actually, this beta keto ester here, that is
ఇథైల్ ఎసిటోఎస్టేట్ ఫామ్ ఇన్ థర్డ్ స్టెప్. ఈ ఇథైల్ ఎసిటోఎస్టేట్ అనే బీటా కీటో ఎస్టర్ మూడవ దశలోనే ఏర్పడింది. బట్ ఇన్ ద థర్డ్ స్టెప్ that formed along with a strong base. That's why again it changed as carbanion. So finally on acidification it gives beta keto ester. మూడవ దశలో ఏర్పడిన ఈ బీటా కీటో ఎస్టర్ ఇక్కడ ఏర్పడ్డ బీటా కీటో ఎస్టర్ ఏంటి చర్యలో అంటే ఇథైల్ ఎసిటోఎసిటేట్. ఇది ఒక క్షారంతో పాటు ఏర్పడింది కాబట్టి H+ ని కోల్పోయి కార్బేనయాన్ గా మారింది. ఆ తర్వాత ఆమ్లీకృతం చేయడం వల్ల అది బీటా కీటో ఎస్టర్ గా ఏర్పడుతుంది. దిస్ ఈస్ ద ప్రిపరేషన్ మెథడ్ ఆఫ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్. అంటే దిస్ ప్రిపరేషన్ ఈస్ ఎగ్జాంపుల్ ఆఫ్ Claisen condensation. The Claisen condensation and aldol condensation resemble each other up to atom of nucleophilic carbanion ఈ క్లైజన్ సంగరణ చర్య ఆల్డాల్ సంగరణ చర్యతో పోలి ఉంది. ఎట్లా అంటే ఫస్ట్ కార్బేనైన్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఈ కార్బేనైన్ ఫస్ట్ స్టెప్ లో ఆ కార్బేనయాన్ న్యూక్లియోఫైల్ గా వ్యవహరిస్తూ మరొక ఎస్టర్ మీద సంకలన చర్య జరుపుతుంది. In Claisen condensation, the nucleophile attacks in the third step leads to substitution. ఈ క్లైజన్ సంగరణ చర్యలో రెండవ దశలో న్యూక్లియోఫైల్ సంకలనం చెంది తర్వాత అది ప్రతిక్షేపణకు దారితీస్తుంది. In aldol condensation, the nucleophile attacks on the other carbonyl functional group that leads to addition. ఆల్డాల్ సంగరణ చర్యలో ఏర్పడ్డ కార్బేనయాను మరొక అణువైన కార్బొనైల్ సమూహంతో చర్య జరిపి సంకలనం చెంది అది సంకలనం చర్యకి దారితీస్తుంది. కానీ క్లైజన్ సంగరణ చర్యలో ఈ న్యూక్లియోఫైల్ సంకలనం చెందిన తర్వాత తిరిగి ఇథాక్సైడ్ కోల్పోయింది. ఇక్కడ మనం గమనిస్తే అంటే ఈ విధంగా ఇది ప్రతిక్షేపణకు దారితీసింది. This is the preparation of ethyl acetoacetate. Now, the ethyl acetoacetate, it is a active methylene contained compound. ఈ ethyl acetoacetate అనేది ఉత్తేజిత మెథిలిన్ కలిగిన సమూహం కలిగిన సమ్మేళనం. ఉత్తేజిత మెథిలిన్ అంటే CH2 సమూహాన్ని మెథిలిన్ అంటాం. The CH2 functional group is called as methylene. This methylene functional group more reactive. So this ethyl acetoacetate is active methylene contained compound. Why this CH2 more active? These hydrogens are acidic in nature. This CH2 present between two electron withdrawing groups. That's why this CH2 is reactive. The hydrogens in the CH2 are acidic in nature. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఈ మెథిలిన్ సమూహము రెండు వైపుల ఎలక్ట్రాన్ ఉపసంహారక స్వభావం గల సమూహాల మధ్యలో ఉంది. రెండు వైపుల ఎలక్ట్రాన్ ఉపసంహారక స్వభావం గల సమూహాలు ఉన్నాయి. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఆర్ దేర్. దట్స్ వై ద CH2 is more active. ఈ CH2 చురుకైనది. ఆ హైడ్రోజన్లకి ఆమ్ల స్వభావం ఉంటుంది. Hydrogens have acidic nature. These hydrogens shift from carbon to oxygen. It exhibits tautomerism. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ లో ఉన్న ఈ మెథిలిన్ సమూహంలో ఉన్న హైడ్రోజన్లు కార్బన్ నుండి ఆక్సిజన్ మీదకి బదిలీ చెందగలవు. బదిలీ చెందడం వల్ల వీటికి ఆమ్ల స్వభావం ఉంది కాబట్టి బదిలీ చెందడం వల్ల ఇది టాటోమరిజాన్ని ప్రదర్శిస్తుంది. ఇక్కడ ఏర్పడే టాటోమరిజం ఏ రకంగా ఉంటుందంటే CH3 CO CH2 COO C2H5. This
hydrogen which have acidic in nature shifted the hydrogen shifted from carbon to oxygen. When this hydrogen position is changed, it gives another form. The shifting of hydrogen from one position to other position, the another form is formed. These two are in equilibrium. That phenomena is tautomerism. ఇప్పుడు హైడ్రోజన్ యొక్క స్థానంలో మార్పు రావడం వల్ల ఏర్పడ్డ రూపం మొదటి రూపంతో ఈ రెండు సమతాస్థితిలో ఉన్నట్లయితే ఆ ప్రక్రియని టాటోమరిజం అంటారు. ఇన్ దిస్ టాటోమరిజం there is a equilibrium between keto form and enol form. ఇక్కడ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ప్రదర్శించే టాటోమరిజంలో కీటో రూపము మరియు ఈనాల్ రూపం ఈ రెండింటి మధ్య సమతాస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని కీటో ఈనాల్ టాటోమరిజం అంటారు. ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఎగ్జిబిట్ కీటో ఈనాల్ టాటోమరిజం. ఇథైల్ ఎసిటోఎసిటేట్ అనేది కీటో ఈనాల్ టాటోమరిజాన్ని ప్రదర్శిస్తుంది. Now the preparation of monocarboxylic acids from ethyl acetoacetate. ఇథైల్ ఎసిటోఎసిటేట్ నుండి మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాల సంశ్లేషణ. ఇథైల్ ఎసిటోఎసిటేట్ CH3 CO CH2 COO C2H5. These hydrogens are acidic in nature. So when we treat with the base, in the presence of base, like sodium ethoxide, it forms a carbanion. COO C2H5 plus ethyl alcohol. Use sodium ethyl acetoacetate. Just in the presence of base, this active methylene will lose a hydrogen as H plus. Finally, it gives a carbanion. Now this carbanion the sodium salt of ethyl acetoacetate on alkylation by using alkyl halide. It gives alkyl substituted ethyl acetoacetate. 3CO EHR COO C2H5 plus NaX. Here we are taking ethyl acetoacetate by treatment with base followed by alkylation by using the alkyl halide. It gives monoalkyl substituted ethyl acetoacetate. ఇక్కడ మనం ఇథైల్ ఎసిటోఎసిటేట్ తీసుకున్నాము. దాన్ని క్షారంతో చెరిపినప్పుడు కార్బేనయాన్ ఏర్పడింది. ఈ కార్బేనయాన్ మీద ఆల్కైల్ హ్యాలైడ్తో చెరిపినప్పుడు ఆల్కైల్ సమూహము ప్రతిక్షిప్తం చెందింది. ప్రతిక్షేపణం చెంది ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఏర్పడింది. అంటే ఇక్కడ ఉన్న రెండు హైడ్రోజన్లో ఒక హైడ్రోజన్ ని ఆల్కైల్ సమూహం చేత తొలగించాం. సపోజ్ to take ethyl acetoacetate,
treat with first treat with sodium ethoxide, it forms carbanion like this, followed by alkyl halide. Suppose you take methyl bromide or methyl chloride or methyl iodide. The methyl group joined on methylene carbon, it gives CH3, CH, COO, C2, methyl substituted ethyl acetoacetate is formed. And in this way, alkylation is done on ethyl acetoacetate. ఈ రకంగా మనము ఆల్కైల్ సమూహాన్ని ఇథైల్ ఎసిటోఎసిటేట్ లో ఉన్న ఈ CH2 మెథిలిన్ కార్బన్ మీద ప్రతిక్షేపణ చేయొచ్చు. సపోజ్ యూ టేక్ మిథైల్ బ్రోమైడ్, మిథైల్ గ్రూప్ ఈస్ జాయిన్డ్ ఆన్ మెథిలిన్ కార్బన్. ఇఫ్ యూ టేక్ ఇథైల్ బ్రోమైడ్, ఇథైల్ గ్రూప్ విల్ జాయిన్. మనం ఏ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకుంటే ఆ ఆల్కైల్ గ్రూప్ వచ్చి ఈ మెథిలిన్ కార్బన్ మీద చేరుతుంది. ఇట్ గివ్స్ ఏ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ethyl acetoacetate, that is mono alkyl substituted ethyl acetoacetate. Now these mono alkyl substituted, suppose CH3 CO CH or may be methyl or ethyl alkyl group COO C2 H5. Again you treat with base like sodium ethoxide, followed by alkylation by using alkyl halide. Now this alkyl monoalkyl substituted ethyl acetoacetate have one more active hydrogen. This hydrogen is acidic in nature. It will lose as H plus in the presence of base. ఈ మోనో ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ లో ఇక్కడ ఈ మెథిలిన్ కార్బన్ మీద ఉన్న ఈ మరొక హైడ్రోజన్ ఉంది కదా, ఇక్కడ రెండు హైడ్రోజన్ తీసుకున్నాం. ఒక హైడ్రోజన్ తొలగించబడి ఆల్కైల్ సమూహం చేరింది. అప్పుడు ఈ మోనో ఆల్కైల్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ లో మరొక హైడ్రోజన్, ఇది కూడా ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇప్పుడు క్షారంతో చెరిపినప్పుడు అది కూడా కలిగిపోయి కార్బేనయాన్ ఏర్పడుతుంది. CH3CO Cr మైనస్ COO C2 H5. ఆ కార్బేనయాన్ మరలా ఆల్కైల్ హ్యాలైడ్తో జరిపితే మరలా ఆల్కైల్ సమూహం ప్రతిక్షేపణ చెంది dialkyl substituted ethyl acetoacetate is formed. The ethyl acetoacetate, the methylene hydrogens are acidic in nature. This is reactive, more reactive. These can substituted by alkyl groups. If using 1 mole of alkyl halide gives mono alkyl substituted ethyl acetoacetate by removal of only one hydrogen. By using 2 moles of alkyl halide, the alkylation is done on methylene carbon. The 2 hydrogens are removed by alkyl groups to form dialkyl substituted ethyl acetoacetate. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ తీసుకున్నప్పుడు ఈ రెండు హైడ్రోజన్లను మనము ఆల్కైల్ సమూహం చేత తొలగించవచ్చు. ఒక్కసారి ఆల్కైలేషన్ చేసినప్పుడు, అంటే ఆల్కైల్ హ్యాలైడ్ ఉపయోగించి చెరిపినప్పుడు సోడియం ఇథాక్సైడ్ చెరిపి కార్బేనయాన్ గా మార్చి తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ చెరిపితే ఒక హైడ్రోజన్ తొలగిపోతుంది. ఈ ఏర్పడిన మోనో ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని మరలా సోడియం ఇథాక్సైడ్ లాంటి క్షారంతో చెరిపి మరలా ఆల్కైల్ హ్యాలైడ్ తో చెరిపితే
డైఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఏర్పడుతుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ again treat with sodium ethoxide followed by alkylation using methyl bromide. Here dimethyl substituted ethyl acetoacetate is formed. In this way, alkylation takes place on ethyl acetoacetate. So we can prepare monoalkyl substituted ethyl acetoacetate and dialkyl substituted ethyl acetoacetate from ethyl acetoacetate by using organic base like sodium ethoxide followed by alkylation by using alkyl halide. ఈ రకంగా ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని మనము మోనో ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ మరియు డై ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ గా మార్చవచ్చు. ఇలా మార్చాలి అంటే సోడియం ఇథాక్సైడ్ లాంటి క్షారంతో చెదరపాలి. అప్పుడు ఇథైల్ ఎసిటోఎసిటేట్ కార్బేనయాన్ గా మారుతుంది. ఆ తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ తో చెదిరిపితే ఆల్కైల్ సమూహం వచ్చి చేరుతుంది. ఈ రకంగా ఆ రెండు హైడ్రోజన్ తొలగించడం ద్వారా ఇలాంటి చర్య జరిపి ద్వి ఆల్కైల్ ప్రతిక్షిప్త డై ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని కూడా తయారు చేయవచ్చు. నౌ దీస్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ monoalkyl substituted ethyl acetate dialkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives carboxylic acid. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని గాని ఏ ఆల్కైల్ ప్రతిక్షిప్త మోనో ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని గాని డై ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ గాని ఆమ్ల జల విశ్లేషణ చేయటం ద్వారా వాటి నుండి కార్బాక్సిలిక్ ఆమ్లాలను పొందొచ్చు, మోనో కార్బాక్సిలిక్ ఆమ్లాలను పొందొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టు టేక్ సింపుల్ ఇథైల్ ఎసిటోఎసిటేట్, మనము ఇథైల్ ఎసిటోఎసిటేట్ తీసుకుందాం. దిస్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆన్ ట్రీట్మెంట్ విత్ dilute acid concentrated base, this ethyl acetoacetate on treatment with concentrated base like sodium hydroxide or potassium hydroxide. See, in the presence of base, the simple ethyl acetoacetate undergo cleavage at this point and at this point. There is a cleavage takes place here. It gives CH3 COOK plus CH3 COOK plus C2H5O. Here they also involve salt is formed. Here potassium acetate is formed. This potassium acetate on acidification, 2 moles of potassium acetate is formed. This potassium acetate on acidification by using dilute acid, acetic acid. The
simple ethyl acetoacetate on acidic hydrolysis gives acetic acid. ఈ సామాన్య ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్ల జల విశ్లేషణ చేస్తే ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. ఈ ఆమ్ల జల విశ్లేషణలో ఏం చేస్తున్నాము? we treat with concentrated base followed by acidification by using dilute acid. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని గాఢ క్షార ద్రావణంతో చెరజరిపి తర్వాత ఆమ్లీకృతం చేయడం ద్వారా, విలీన ఆమ్లాన్ని ఉపయోగించి ఆమ్లీకృతం చేయడం ద్వారా ఎసిటిక్ ఆమ్లాన్ని పొందుతున్నాం. Acetic acid is obtained from ethyl acetoacetate by acidic hydrolysis. In acidic hydrolysis, we are using concentrated base solution and dilute acid. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ నుండి ఈ కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఏ విధంగా పొందుతున్నామంటే ఆమ్ల జల విశ్లేషణ ద్వారా. ఈ ఆమ్ల జల విశ్లేషణలో మొదటగా గాఢ క్షార ద్రావణంతో చెదరిపి తర్వాత విలీన ఆమ్లాన్ని ఉపయోగించి ఆమ్లీకృతం చేయడం ద్వారా కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని పొందుతున్నాం. ఇక్కడ ఇథైల్ ఎసిటోఎసిటేట్ తీసుకుంటే ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. సపోజ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ we use mono alkyl substituted ethyl acetoacetate, suppose CH3 CO CH R COO C2 H5. Suppose we take alkyl substituted, mono alkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis by using concentrated base, that is strong base, here the cleavage is takes place here. If salt CH3COOK plus R CH2 COOK plus cell alpha C2H5 OH. This salt on acidification, that is R CH2 COOK on acidification by using dilute acid, it gives the monocarboxylic acid, that is alkyl substituted acetic acid. Alkyl substituted acetic acid. A simple ethyl acetoacetate on acidic hydrolysis gives acetic acid. In the place of simple ethyl acetoacetate, if we use mono alkyl substituted ethyl acetoacetate, this on acidic hydrolysis gives alkyl substituted acetic acid. చూడండి, సింపుల్ సామాన్య ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్ల జల విశ్లేషణ చేస్తే ఈ విధంగా ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. సామాన్య ఇథైల్ ఎసిటేట్ కు బదులుగా ఆల్కైల్ ప్రతిక్షిప్త మోనో ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్ల జల విశ్లేషణ చేసినట్లయితే ఆల్కైల్ ప్రతిక్షిప్త ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. చూడండి, ఇప్పుడు this ethyl acetoacetate mono alkyl difference is here. In the place of hydrogen, alkyl group is there. ఇక్కడ హైడ్రోజన్ ప్లేస్ లో ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది. ఈ సింపుల్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఎసిటిక్ ఆమ్లం ఇచ్చింది. ఈ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూటెడ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ ఎసిటిక్ యాసిడ్. హియర్ ఎసిటిక్ యాసిడ్ in the place of hydrogen, alkyl group is there. The mono alkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives monocarboxylic acids that are alkyl substituted acetic acid. A simple ethyl acetoacetate on acidic hydrolysis gives acetic acid. సామాన్య ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆమ్ల జల విశ్లేషణలో ఎసిటిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆమ్ల జల విశ్లేషణలో ఆల్కైల్ ప్రతిక్షిప్త ఎసిటిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. సపోజ్ ఇఫ్ యు టేక్ డై ఆల్కైల్ సబ్స్టిట్యూటెడ్ ethyl acetoacetate,
dialkyl substitute. CH3 CO R COO T2H5. This on acidic hydrolysis. See, first by using considered base solution. Here cleavage is take place here. Change the CH3COO. Okay. If you use NaOH, use CH3COO Na plus dialkyl substituted salt. Here we are using monoalkyl substituted. Here it gives RCH2COO. Here we are using dialkyl substituted. It is dialkyl substituted salt of acetic acid. C2H5. This salt mixture on acidification gives carboxylic acid. It is dialkyl substituted potassium salt of carboxylic acid on acidification. RCHCOO. This on acidification. It gives dialkyl substituted acetic acid. Simple ethyl acetoacetate on acidic hydrolysis gives acetic acid. Monoalkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives monoalkyl substituted acetic acid. Dialkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives dialkyl substituted acetic acid. In this way, the monocarboxylic acids are formed from ethyl acetoacetate or substituted ethyl acetoacetate by acidic hydrolysis. Suppose if you want to prepare propanoic acid from ethyl acetoacetate. CH2 COO. This is propanoic acid from ethyl acetoacetate. That is CH3 CO CH2 COO C2H5. How this carboxylic acid is obtained from ethyl acetate? By acidic hydrolysis. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ నుండి ఈ కార్బాక్సిలిక్ ఆమ్లం ప్రొపనోయిక్ ఆమ్లం అనే కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని పొందాలంటే ఆమ్ల జల విశ్లేషణ చేస్తే పొందొచ్చు. అయితే సింపుల్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆన్ అసిడిక్ హైడ్రాలసిస్ గివ్స్ ఎసిటిక్ యాసిడ్ ఓన్లీ. ఈ సామాన్య ఇథైల్ ఎసిటోఎసిటేట్ ఆమ్లజల విశ్లేషణ పొందినప్పుడు ఎసిటిక్ ఆమ్లమే వస్తుంది, కానీ ప్రొపనోయిక్ ఆమ్లం రాదు. మనం ప్రొపనోయిక్ ఆమ్లము తయారు చేయాలి అంటే ప్రొపనోయిక్ యాసిడ్ ఈజ్ మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎసిటిక్ యాసిడ్. ఈ ప్రొపనోయిక్ ఆమ్లాన్ని మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ప్రొపనోయిక్ ఆమ్లం ఎసిటిక్ ఆమ్లంగా చెప్పొచ్చు. మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఎసిటిక్ ఆమ్లంగా చెప్పొచ్చు. సో we substitute methyl group on ethyl acetoacetate first. Later, the formed methyl substituted ethyl acetate on acidic hydrolysis gives propanoic acid. ముందు ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆల్కలైజేషన్ చేసి మిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ గా మార్చి ఆ తర్వాత ఆమ్లజల విశ్లేషణ చేస్తే ఈ మిథైల్ ప్రతిక్షిప్త ఎసిటిక్ ఆమ్లం అంటే ప్రొపనోయిక్ ఆమ్లము పొందవచ్చు.
CH3 CO CH2 COO C2 H5. Then react with sodium ethoxide, it gives CH3 CO minus COO C2 5 Na plus ethyl alcohol. We change as a carbene ion first by treat with sodium ethoxide. Next, this carbene ion, sodium salt of ethyl acetoacetate, and alkyl and methylation by using methyl bromide or methyl chloride. It is methyl substituted ethyl acetoacetate. That's NaBr. Now this methyl substituted methyl substitute. This methyl substituted ethyl ester on acidic hydrolysis. In acidic hydrolysis, first we treat with concentrated base solution, followed by acidification by using dilute acid. Here it gives the first step. It gives the potash salt of carboxylic acid. I will separately mention. Sponsored KOH gives CH3COOK. Here cleavage is takes place. Here cleavage ఇక్కడ విచిట్ జరుగుతుంది. విచికి బంధం విడిపోయి ఇది CH3COOK గా మారుతుంది. ఆ తర్వాత ఈ CH3 ఇక్కడ బంధం విడిపోతుంది. COO దగ్గర బంధం విడిపోతుంది. విడిపోయి CH3 ఇక్కడ హైడ్రోజన్ చేరుతుంది. H2O తీసుకుంటే H2O హైడ్రోజన్ ఇక్కడ చేరుతుంది అన్నమాట. CH3 CH2 COO plus ethyl alcohol. This potassium salt of propanoic acid, potassium propionate on acidification. Dilute acid gives CH3 CH2 COOH. This is the propanoic acid from ethyl acetoacetate. This is the ethyl acetoacetate. We get propanoic acid in this manner. ఈ రకంగా propanoic ఆమ్లంని పొందొచ్చు. Why we are doing this in this manner? ఎందుకు ఈ రకంగా తయారు చేస్తున్నాము అంటే సింపుల్ ఇథైల్ ఎసిటోఎస్టేట్ డజంట్ గివ్ ప్రొపనోయిక్ యాసిడ్. ఈ సామాన్య ఇథైల్ ఎసిటోఎస్టేట్ ప్రొపనోయిక్ ఆమ్లాన్ని ఇవ్వదు, ఎసిటిక్ ఆమ్లాన్ని ఇస్తుంది. మనం ఇందాక చెప్పుకున్నాం. కాబట్టి ముందు ఈ ఇథైల్ ఎసిటోఎస్టేట్ మీద మిథైల్ గ్రూప్ని చేర్చాలి. మిథైల్ గ్రూప్ చేరిస్తే అప్పుడు మిథైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎస్టేట్ ఏర్పడుతుంది. ఆ మిథైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎస్టేట్ ని ఆమ్ల జల విశ్లేషణ చేసినప్పుడు ప్రొపనోయిక్ ఆమ్లం వస్తుంది.
Suppose if you take ethyl bromide, ఇక్కడ ethyl bromide తీసుకుంటే ethyl group joined on methylene carbon, it gives ethyl substituted ethyl acetoacetate. Now that ethyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives butanoic acid. ఇక్కడ మనము ఏ ఆల్కైల్ గ్రూప్ చేరుస్తున్నాము అన్న దాన్ని బట్టి ఆ ఆల్కైల్ గ్రూప్ ఇక్కడ చేరుతుంది, దాన్ని బట్టి ఆ ఆల్కైల్ ప్రతిక్షిప్త ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. సపోజ్ you want prepare dimethyl substituted acetic acid, CH3, COOH. This is isobutyric acid. Isobutyric acid. 4 carbons are there, not butanoic acid. Isobutyric acid. For preparation of this isobutyric acid from ethyl acetoacetate, we done alkylation 2 times. The simple ethyl acetoacetate gives acetic acid. Acetic acid is this part. 2 carbons are there, only acetic acid. Acetic acid is belongs to this part. These 2 methyl groups first substitute on ethyl acetoacetate. We prepare dimethyl substituted ethyl acetoacetate on acidic hydrolysis, that gives isobutyric acid. ఈ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేస్తే ఎసిటిక్ ఆమ్లం వస్తుంది. ఎసిటిక్ ఆమ్లంలో 2 కార్బన్లే ఉంటాయి, అంటే ఈ 2 కార్బన్ల భాగమే ఎసిటిక్ యాసిడ్. కానీ ఈ మీథైల్ సమూహాలు రావాలి అంటే ముందు ఇథైల్ ఎసిటోఎసిటేట్ మీద ఈ 2 మీథైల్ గ్రూపుల్ని ప్రతిక్షేపణ చేయాలి. ప్రతిక్షేపణ చేసిన తర్వాత ఏర్పడ్డ డైమిథైల్ సబ్స్టిట్యూటెడ్ ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేస్తే అప్పుడు ఐసోబ్యూటరిక్ ఆమ్లము ఏర్పడుతుంది. First we take ethyl acetoacetate on treatment with sodium ethoxide reduce carbon ion. Later methylation by using methyl bromide gives methyl substituted ethyl acetoacetate. Now this methyl substituted ethyl acetoacetate on hydrolysis, it doesn't give isobutyric acid. ఈ మిథైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేస్తే అంటే KOH తో మరియు H3O+ తో చెందితే ఈ ఐసోబ్యూటరిక్ ఆమ్లం రాదు, ప్రొపనోయిక్ ఆమ్లం వస్తుంది. అయితే ఐసోబ్యూటరిక్ ఆమ్లం రావాలంటే ఈ మిథైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ మీద మరొక మిథైల్ గ్రూప్ని చేర్చాలి. ఎట్లా చేరుస్తాము అంటే సింపుల్, by using sodium ethoxide, first, followed by methylation by using methyl bromide. This hydrogen also replaced by methyl group. It gives dimethyl substituted ethyl acetoacetate is formed. Now this dimethyl substituted ethyl acetoacetate on acidic hydrolysis, first by using concentrated KOH solution, followed by acidification. First here bond will cleave. This is use a salt CH3COOK that on acidification gives
isobutyric acid. In this way, the isobutyric acid is obtained from ethyl acetoacetate. We are done alkylation twice. ఇక్కడ 2 సార్లు ఆల్కైలేషన్ జరుపుతున్నాం అన్నమాట. అంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఏంటి, మిథైల్ గ్రూప్ అన్నమాట. అంటే ఫస్ట్ యూ వాంట్ ప్రిపేర్ మోనోకార్బాక్సిలిక్ యాసిడ్ ఫ్రమ్ ethyl acetoacetate. See the difference between the monocarboxylic acid and acetic acid. ఇప్పుడు మనము ఇథైల్ ఎసిటోఎస్టేట్ నుండి మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని తయారు చేయాలి అంటే అక్కడ తయారు చేయవలసిన మోనోకార్బాక్సిలిక్ ఆమ్లానికి ఎసిటిక్ ఆమ్లానికి ఏ ఆల్కైల్ గ్రూపులు తేడా ఉన్నాయో అది గమనించాలి. దట్ ఆల్కైల్ గ్రూప్స్ substitute on ethyl acetoacetate. First, the formed alkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis, we will get the corresponding monocarboxylic acid. The alkyl గ్రూపుల్ని సమూహాలని ఇథైల్ ఎసిటోఎస్టేట్ మీద ప్రతిక్షేపించిన తరువాత ఆ ఆల్కైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎసిటేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేస్తే ఆల్కైల్ ప్రతిక్షిప్త ఎసిటిక్ ఆమ్లం ఏర్పడుతుంది. If you want to prepare propanoic acid from ethyl acetoacetate, we done methylation on ethyl acetoacetate first. The product methyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives propanoic acid. మనం ప్రొపనోయిక్ ఆమ్లం తయారు చేయాలి అంటే ఫస్ట్ ఇథైల్ ఎసిటోఎస్టేట్ మీద మిథైల్ గ్రూప్ని చేర్చాలి. ఎట్లా చేరుస్తాం? సోడియం ఇథాక్సైడ్తో చేర్పి కార్బేనైన్ గా మారుస్తాం. తర్వాత మిథైల్ క్లోరైడ్ కానీ మిథైల్ బ్రోమైడ్ కానీ ఉపయోగించి మిథైలేషన్ చేయడం ద్వారా మిథైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎస్టేట్ ఏర్పడుతుంది. ఆ మిథైల్ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎస్టేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేయడం ద్వారా ప్రొపనోయిక్ ఆమ్లం వస్తుంది. సపోజ్ నీకు బ్యూటనోయిక్ ఐసోబ్యూటనోయిక్ ఆమ్లం కావాలి. ఐసోబ్యూటనోయిక్ ఆమ్లాన్ని తయారు చేయాలి అంటే ఎసిటిక్ ఆమ్లానికి ఐసోబ్యూటనోయిక్ ఆమ్లానికి తేడా ఏమిటి? The difference between isobutyric acid and acetic acid. Two methyl groups are differ. రెండు మిథైల్ సమూహాలు తేడా ఉంటాయి. సో we done methylation on ethyl acetoacetate twice. అంటే 2 సార్లు మిథైల్ గ్రూప్ ని చేర్చాలి. చేర్చితే it gives dimethyl substituted ethyl acetoacetate. That dimethyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives, that is dimethyl substituted acetic acid. It is known as isobutyric acid. ఈ isobutyric ఆమ్లాన్ని మనం పొందవచ్చు. We keenly observe the what are the substituents differ in monocarboxylic acid with acetic acid. అంటే ఎసిటిక్ ఆమ్లంతో అడిగిన మోనోకార్బాక్సిలిక్ ఆమ్లంలో ఏ ప్రతిక్షేపకాలు తేడాగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి చూసి ఆ ప్రతిక్షేపకాలను ఇథైల్ ఎసిటోఎస్టేట్ సబ్స్టిట్యూట్ చేసి మనము ఒకే ఆల్కైల్ గ్రూప్ తేడా ఉంటే ఒక్కసారి ఆల్కైలైజ్ చేస్తాం. ఒకవేళ 2 ఆల్కైల్ గ్రూప్స్ ఆఫ్ డిఫర్ విత్ ఎసిటిక్ యాసిడ్, ఈ మోనోకార్బాక్సిలిక్ ఆమ్లంలో 2 ఆల్కైల్ గ్రూపులు ఎసిటిక్ ఆమ్లంతో తేడా వేరుగా ఉన్నట్లయితే we done alkylation twice. The product alkyl substituted ethyl acetoacetate on acidic hydrolysis gives the monocarboxylic acid. The acetic acid is obtained by acidic hydrolysis from simple ethyl acetoacetate. Acetic ఆమ్లం అనేది సామాన్య ఇథైల్ ఎసిటోఎస్టేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేయడం ద్వారా పొందొచ్చు. కానీ ఎసిటిక్ ఆమ్లం కాకుండా వేరే మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాలని తయారు చేయవలసి వచ్చినప్పుడు ఆ మోనోకార్బాక్సిలిక్ ఆమ్లంలోను ఎసిటిక్ ఆమ్లంలోను ఏ సమూహాలు తేడాగా ఉన్నాయో, వేరుగా ఉన్నాయో ఆ సమూహాన్ని, ఆ ఆల్కైల్ సమూహాన్ని ఇథైల్ ఎసిటోఎస్టేట్ మీద ప్రతిక్షేపించి ఏర్పడిన ఆ ప్రతిక్షిప్త ఇథైల్ ఎసిటోఎస్టేట్ ని ఆమ్లజల విశ్లేషణ చేయడం ద్వారా మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని పొందవచ్చు. అయితే ఒక ఆల్కైల్ గ్రూప్ తేడాగా ఉందా, 2 ఆల్కైల్ గ్రూపులు వేరుగా ఉన్నాయా ఎసిటిక్ ఆమ్లంతో, అది గమనించాలి. గమనించి ఆ రకంగా ఆల్కైలేషన్ చేయడం ద్వారా మనము మోనోకార్బాక్సిలిక్ ఆమ్లాన్ని ఇథైల్ ఎసిటోఎస్టేట్ నుంచి ఆమ్లజల విశ్లేషణ ద్వారా పొందవచ్చు.